తనను నమ్మిన వాళ్ళ వెంట దేవుడు ఎప్పటికీ ఉంటాడని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఒకరోజు తులసీదాస్ చనిపోయిన పిల్లాడిని తెలియక బ్రతికున్నాడని తన నోటితో అనగానే చనిపోయిన ఆ పిల్లాడు ఆశ్చర్యంగా లేచి కూర్చున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాద్షా, చచ్చిన వాళ్ళను బ్రతికిస్తున్నావట, ఏది ఒక చమత్కారం నా దగ్గర చేసి చూపించు అన్నాడు. నేను ఏ చమత్కారం చేయను, నేను అన్న మాటను రాముడు నిజం చేస్తాడని తులసీదాస్ పలుకుతాడు. ఓహో అలానా, చేయవా, అయితే కొరడాలతో కొట్టండి అంటూ బాద్షా తన సైనికుల్ని ఆదేశించాడు. భటులు కొరడాతో తులసీదాసుని కొట్టబోయారు. అంతే, కోట గోడల మీద ఎక్కడి నుంచో వచ్చి తండోపతండాలుగా కోతులు వచ్చి కూర్చున్నాయి. కొరడా పట్టుకున్న భటులను కోతులు చుట్టుముట్టాయి. దీంతో బెంబేలెత్తిన బాద్షా తన సింహాసనాన్ని వదిలేసి కోట నుంచి పరుగులు పెట్టాడు. ఆ కోట చెరసాలలో అప్పుడే రాశాడు తులసీదాస్ హనుమాన్ చాలీసా. ఈ కథను బట్టి అర్థమవుతుంది హనుమాన్ చాలీసా ఎంత శక్తివంతమైందో. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో అందరూ చెప్పండి జై శ్రీరామ్, జై హనుమాన్ అని.